హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బస్ కి హాయ్. టుడే ఏంటంటే చాలా తర్వాత నేను మళ్ళీ వంటలు పెడుతున్నానండి. ఏంటంటే ఈరోజు బెండకాయ, వంకాయ, మామిడికాయ పులుసు అండి. దగ్గరికి పులుపు వేసి కర్రీలాగా వండుకుందాం. దాంట్లో ఎక్కువ మామిడికాయ వేసాం కాబట్టి టమాటాలు తక్కువ వేసుకుంటున్నాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఉంటే ములంకాడ వేసుకోవచ్చు, ఆనపకాయ కూడా వేసుకోవచ్చు, కాకపోతే దోసకాయ కూడా వేసుకోవచ్చు. నేను ఇవాళ ఇలాగ చేస్తున్నాను. పాన్ పెట్టుకున్నాను, ఆయిల్ వేసుకున్నానండి. ఇందులో పోపులన్నీ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకుంటాను. ఇవ్వండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం మెంతులు వేసుకుంటాను. పోపులు వేసుకొని వేయించుకున్నాను. తర్వాత అల్లము, వెల్లుల్లి, పచ్చ పేస్ట్ కదండి, ఇలాగ చిరగొట్టి వేస్తాను. ఓకే, ఇవి వేగిన తర్వాత ఇవ్వండి మెంతులు వేసాను. ఇప్పుడు కొంచెం అల్లం, వెల్లుల్లి కచ్చా చిరగొట్టుకుని వేసుకున్నానండి. ఓకే, కొంచెం కస్తూరి మెంతి, పసుపు, ఉప్పు, కారం వేస్తానండి. అంటే మా వంటగది చిన్న వంటగదండి. నెక్స్ట్ నేనే వీడియో రికార్డ్ చేసుకోవాలి కాబట్టి అలా కొంచెం దీన్ని పక్కన పెట్టి చేసి అప్పుడు మళ్ళీ వీడియో తీస్తున్నాను. పసుపు, కారము, ఉప్పు, కస్తూరి మెంతి, చిన్న బెల్లము ఇప్పుడు వేసి కొంచెం వేపించుకొని మూత పెట్టుకొని అలా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు, టమాటాలు వేసి మగ్గిన తర్వాత చిన్నది పులుపు వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఇలా వేయించుకొని కొంచెంసేపు అలా మగ్గనిస్తే సిమ్లో పెట్టి బాగా దగ్గరికి వేగుతుందండి. ఇవన్నీ దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కలు, టమాటాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ప్లేట్ దగ్గర పెట్టేసుకోవాలి. ఈలోపు చింతపండు పులుపు తీసుకున్నాము. అదంతా మళ్ళీ దగ్గరికి ఉడికిన తర్వాత ఈ పులుపు అందులో వేసుకోవడమే. ఓకే, దగ్గరికి అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం పులుపు మొత్తం వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇంకోండి, బాగా దగ్గరికి మరుగుతుంది పులుసు. చక్కగా పులుపు వేసుకున్నాం కదా, అన్నీ వేసుకున్నాం. కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. కొత్తిమీర, కరివేపాకు, కస్తూరి మెంతి, మొత్తం అంతా మామిడికాయ ఇది. ఇంకా ఇందులో ఆనపకాయ, దోసకాయ, ములంకాడ అన్నీ వేసుకోవచ్చు. ముక్కల పులుసు బాగానే ఉంటుంది. కాకపోతే నేను అవి వేయలేదు. ఓన్లీ వీటితో బెండకాయ, వంకాయ, మామిడికాయ వేసి చక్కగా దగ్గరికి పులుసు పెట్టుకున్నాను. ఇదిగోండి, మరుగుతుంది కదా, బెల్లం అన్నీ వేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసింది. చాలా బాగుంటుంది. ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఇంకా నేను అమ్మవారి వీడియోస్ చాలా అప్లోడ్ చేయాలండి. ఆల్రెడీ మా అమ్మవారిని కూడా నేను ఇప్పుడు వరకు రిన్యూవల్ చేయలేదు. నేను ఫోన్లో కూడా రిన్యూవల్ చేయలేదు అమ్మవారిని. నేను ఇంకా ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఇది పెట్టేస్తాను, తర్వాత నేను అప్లోడ్ చేయవలసిన వీడియోస్ ఉన్నాయి అమ్మవారివి. మా ఇంటి దగ్గర అమ్మవారి గుడి ఓపెనింగ్ చేసుకున్నాం కదండి, ఆ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్లీజ్ ట్రై చేయండి. ప్లీజ్ ఈ ముక్కల పులుసుని ట్రై చేసి ప్లీజ్ కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మీరు. ఓకే అండి, ఇదే ముక్కల పులుసు. చక్కగా మామిడికాయ ఫ్లేవరు, నెక్స్ట్ వంకాయ, బెండకాయ, చక్కగా ఈ పులుసు చక్కగా ఇంకా దగ్గరికి అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఆపేస్తానండి. నేను ఎప్పుడు పులుసు కొంచెం పలుచుకున్నప్పుడు ఆపేస్తాను, దగ్గరికి అయిపోతుందండి. చక్కగా అయిపోయింది. శ్రీరామనవమి కళ్యాణోత్సవం మొత్తం వీడియో అప్లోడ్ చేశానండి. ఇంకా అమ్మవారి వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. పులుసు అయితే ఇప్పుడు దగ్గరికి అయిపోయిందండి. చక్కగా బాగా ముక్కల పులుసు టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఏమైనా ఒక్కొక్కటి ఉన్నా సరే అవన్నీ కలిపి బెండకాయ కానీ, వంకాయ కానీ, మామిడికాయ, ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయ బాగా దొరుకుతుంది కాబట్టి మామిడికాయతో బోల్డ్ వెరైటీస్ చేసుకోవచ్చండి. నేను మళ్ళీ ఇంట్లో వండుకునేవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఈరోజైతే మాత్రం మొత్తం మిక్స్డ్ ముక్కల పులుసు సూపర్గా ఉంటుందండి. పుల్లగా, కమ్మగా అన్నీ వేసుకున్నాం కదా. మామిడికాయ టేస్ట్ మామిడికాయది, చింతపండు టేస్ట్ దేని టేస్ట్ దానికేనండి. మామిడికాయ వేసాం కదా, చింతపండు ఎందుకు అనుకోవచ్చు, దేని టేస్ట్ దానిదే. టమాటాలు కూడా అందుకే నేను తక్కువ వేసుకున్నాను. చాలా బాగుందండి. ఓకే.